ఒక రాక్షసుడు దేవతల కంటే పవిత్రుడు. గయాసురుడు రాక్షస కులంలో పుట్టినప్పటికీ వేల సంవత్సరములు కఠోర తపస్సు చేసి మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. ఇదే మన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. అందువలన పాపాలు చేసిన ప్రతి ఒక్కరూ గయాసురుణ్ణి దర్శించి మోక్షాన్ని పొందేవాళ్లు. యమధర్మరాజుకి ఎటువంటి పని లేకుండా పోయింది. తన శరీరాన్ని ఎవరు తాకినా చూసినా మోక్షాన్ని పొందాలనే వరాన్ని కోరుకున్నాడు. సృష్టి నియమం అల్లకల్లోలమై దేవతలే దిగివచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు బ్రాహ్మణ రూపంలో గయాసురుణ్ణి కలిసి మహాయజ్ఞం చేయడానికి భూమిపై అతి పవిత్రమైన నీ శరీరం కావాలని కోరుతాడు. అందుకు గయాసురుడు ఒప్పుకుంటాడు. ఈ మహాయజ్ఞం 7 రోజులు జరుగుతుంది. దీనికి పూర్వం నువ్వు కదిలితే నీ ప్రాణాలు పోతాయని చెబుతాడు. దానికి గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని భారీగా పెంచుకుంటాడు. యజ్ఞం ఆఖరి రోజు పూర్తవక ముందే మహాశివుడు ఒక కోడి రూపంలో కొక్కురుకో అని కోడిలా కోస్తాడు. ఆ శబ్దం విన్న గయాసురుడు తెల్లవారిపోయిందనే నెపంతో పైకి లెగుస్తుండగా మహావిష్ణువు అతని తలని నేలకు తొక్కేస్తాడు. తనను అంతం చేసేది మహావిష్ణువేనని గ్రహించిన గయాసురుడు శరణు కోరతాడు. తన శరీరాన్ని యజ్ఞవాటికిగా మార్చిన భక్తి ఇడలేదు కనుక మరణం తరువాత కూడా కోట్లాది పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే వరాన్ని పొందుతాడు. గయాసురుని దేహం 3 భాగాలుగా విభజన చెందింది. వీటినే త్రిగయ అని పిలుస్తారు. శిరోగయ బీహార్ గయలోను, నాభిగయ ఒడిషా జాజ్పూర్లో ఉంది. ఇక్కడ విరజాదేవి శక్తిపీఠం కొలువై ఉంది. పాదగయ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. ఇక్కడ పురుహూతికాదేవి అమ్మవారి శక్తిపీఠం, ఇంకా కుక్కుటేశ్వర స్వామి శివాలయం, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రాలున్నాయి.